Good evening, everyone. Welcome to Grow Up Online Choosins and welcome to the class of Ncert line to line explanation of alcohols, phenols, and ethers. Okay, before going to start the video, I want to inform one thing. I am very happy with the స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్ అనేవి వాట్సాప్లో చేస్తున్నారు. ఓకేనా, డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా ఒక డౌట్ అనేది సార్ మా చిన్నది డౌట్ పెద్ద డౌట్ అనేది ఏమి ఉండదండి. డౌట్ అనేది డౌటే. ఓకేనా, అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లారిఫై దట్ డౌట్ అనమాట. చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు అండ్ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటున్నారు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో డౌట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి డిఫరెంట్ చాప్టర్స్ అనమాట. దే ఆర్ వేరే వేరే కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫిజికల్ కెమిస్ట్రీ నుండి డౌట్స్ అయ్యి అడగడం. నేను క్లారిఫై చేస్తున్నాను. ఓకేనా. ఓన్లీ మనం ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ పర్టిక్యులర్‌గా ఎందుకు స్టార్ట్ చేసామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్ అవుతారు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్డ్ రియాక్షన్స్ ఇవన్నీ మెకానిజం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేద్దాం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తే వి అటెంప్టెడ్ 19 క్వెషన్స్ అనమాట. అవుట్ ఆఫ్ 15 క్వెషన్స్‌లో 19 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి అనమాట. ఇది ఎప్పటితో ఎండ్ అవుతుందన్నాను. ఎట్ ద ఆగస్ట్ 15 కల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎండ్ అయిపోతుందనమాట. మొత్తం చాప్టర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి విత్ ఏంటి ప్రాక్టీస్ క్వెషన్స్ తోటి అండ్ ఆల్రెడీ వి కంప్లీట్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్ లెసన్ కంప్లీట్ చేసాం. కాన్సెప్ట్స్ వైస్‌గా కంప్లీట్ చేసాం. టోటల్ లెసన్ అనేది ఎన్‌సీఆర్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అనేవి కూడా కంప్లీట్ చేశాను. ఓకేనా. ఎప్పుడైతే ఆగస్ట్ 15 కల్లా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయిందో దెన్ వి స్టార్టెడ్ ద ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాం అనమాట ఫ్రమ్ ఆగస్ట్ 16 ఆన్వర్డ్స్. ఓకేనా. అండ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కాకుండా ఫిజికల్ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ సెండ్ మీ టు మై వాట్సాప్ నెంబర్ సెండ్ చేయొచ్చు. నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. ఓకేనా. 7095618076. ఓకేనా. చిన్న డౌట్ అనేది కాదు. డౌట్స్ ఏమున్నా సరే విత్ రెస్పెక్ట్ టు కెమిస్ట్రీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఎవరైనా స్టడీ ప్లాన్ కావాలి సార్, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ నేను రిపీటర్‌ని, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీకు ఒక ప్లాన్ కావాలన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు అనుకూలంగా మీ టైమ్ టేబుల్ పెట్టి నేను ప్లాన్ అనేది సెండ్ చేస్తాను. ఓకేనా. Please utilize this opportunity. Doubts ఏమున్నా కూడా with respect to chemistry point of view, that is from organic, inorganic, general, physical ఏ క్వెషన్ అయినా పర్లేదనమాట. విత్ రెస్పెక్ట్ టు ఏ స్ట్రీమ్ అయినా, ఏ కెమిస్ట్రీ పరంగా అయినా పర్లేదు. ఓకేనా. డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి. ఓకేనా. ఓకే, వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్ ప్రిపరేషన్స్‌లో ఉన్నాం అనమాట. వి ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి అయిపోయింది. ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్‌లో ఉన్నాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చూద్దాం. ఫినోల్ ఆల్సో నోన్ యాస్ కార్బోలిక్ యాసిడ్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సమ్ టైమ్స్ అడుగుతాడనమాట. కార్బోలిక్ యాసిడ్స్ అంటే మనకి ఫినోల్ అనే ఐడియా ఉండాలి. ఓకేనా. జనరలైజ్డ్ క్వశ్చన్. వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఇన్ ద ఎర్లీ 19th సెంచరీ ఫ్రమ్ ఒక కోల్ తార్. మనకి కోల్ తార్ నుండి ఏం చేశారు, ఫినాల్ అనేది ఐసోలేట్ చేశారనమాట. అంటే ప్రిపేర్ చేసేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుంది అట్ ప్రెజెంట్ టైమ్ ఫినాల్స్ అనేవి కమర్షియల్ అంటే విత్ రెస్పెక్ట్ టు మెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా. ప్రొడ్యూస్డ్ సింథటిక్‌గా ప్రిపేర్ చేస్తున్నారు. సింథటిక్‌గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తారు? లాబొరేటరీలో ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫినాల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద బెంజీన్ డెరివేటివ్స్ బై ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ అనమాట. ఇన్ దిస్ వీడియో వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ 4 to 5 మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్. అమాంగ్ దీస్ మెథడ్స్ వీ కెన్ ప్రిపేర్డ్ ఎనీ వన్ అనమాట. అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు కమర్షియల్ అండ్ మెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే తక్కువగా దొరుకుతుందో ఆ మెథడ్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 4 methods అనేవి we are going to discuss in this video. Okay, now let us discuss the first method, that is from haloarenes. ఓకేనా. haloarenes నుండి ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏం తీసుకున్నాడు, క్లోరోబెంజిన్ తీసుకున్నాడు. ఇస్ ఫ్యూజ్డ్ విత్ హైడ్రాక్సైడ్తో ఫ్యూజ్ చేశారు. అట్ 623 కెల్విన్ టు 623 కెల్విన్ అండ్ 320 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనమాట. ఫినాల్ అనేది వస్తుందన్నమాట బై ఎసిడిఫికేషన్ ఆర్ సోడియం ఫెనాక్సైడ్ సో ప్రొడ్యూస్డ్. ఇది కదా సోడియం ఫెనాక్సైడ్. ఓకే, హియర్ దిస్ నేమ్ ఈస్ సోడియం ఫెనాక్సైడ్. ఎసిడిఫికేషన్ అంటే ఏంటండి, యాసిడ్తో రియాక్ట్ చేస్తే వి గెట్ ద ఫినాల్ అని వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఓవరాల్ రియాక్షన్. హియర్ వి టేక్ క్లోరోబెంజిన్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ 623 కెల్విన్ అండ్ 300 అట్మాస్ఫియర్ టు ఫార్మ్ ద సోడియం ఫెనాక్సైడ్ అనమాట. హియర్ దిస్ నేమ్ ఈస్ సోడియం phenoxide.
ది సోడియం ఫెనాక్సైడ్ అనేది ఏమవుతుందండి ఎస్ఎల్ గ్యాస్ అనమాట. ఎసిడిఫికేషన్ అంటే వీ కెన్ యాడ్ ఎస్ఎల్ అని యాడ్ చేస్తే ఏమవుతుంది Na ప్లస్ Cl మైనస్ అనేది ఏమవుతుంది NaCl ప్లస్ NaCl కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. మైనస్ ప్లస్ బాండ్ ఫామ్ అయ్యి ఫీనోల్ ఓకేనా ఫీనోల్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ మెకానిజం. మెకానిజమ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డే బై డే అంటే ఇయర్ బై ఇయర్ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ టఫ్ చేస్తుంది అనమాట. ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మన క్వశ్చన్స్ అనేవి మెకానిజం మీద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందువల్ల అంటే ముందుగా చూసుకోవడం మంచిది ఓకేనా. డే బై డే టఫ్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ముందుగా రెడీగా ఉంటే మంచిది అనమాట. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మెకానిజమ్స్ తెలియాలి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నాం క్లోరోబెంజిన్తో స్టార్ట్ చేసాం ఓకేనా. Here we have the chlorobenzene ఉన్నది. Chlorobenzene and here hydrogen. This will react with sodium hydroxide అన్నమాట ఓకేనా. సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ చేసాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా డిసోసియేట్ అవుతుందండి Na ప్లస్ OH మైనస్ ఓకేనా. ఈ OH మైనస్ అనేది ఏమవుతుంది అబ్స్ట్రాక్ట్ దిస్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది హియర్ వీ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా రిమూవ్ అయిపోతుంది వాటర్ కింద రిమూవ్ అయిపోతుంది అనమాట. వి నో దట్ క్లోరిన్ ఇస్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్ అనమాట. ఏమవుతుంది క్లోరిన్ గుడ్ లివింగ్ గ్రూప్ కాబట్టి బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది అట్ ఏ టైం బెంజైన్ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది అనమాట ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ 2 స్టెప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం OH మైనస్తో OH మైనస్ బేస్ అటాక్ చేస్తే ఒక ప్రోటాన్ రిమూవ్ అయిపోయి వి ఫామ్ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి మనకి ఈ ప్రొడక్ట్ ఫామ్ అయింది అనమాట ఓకేనా. హియర్ ఇస్ ద ప్రొడక్ట్ బాండ్ Cl బాండ్ మైనస్ అనమాట ఓకే. వి నో దట్ క్లోరిన్ ఈస్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. Cl మైనస్ కింద బయటకు వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది హియర్ వీ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ అనమాట. హియర్ పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది డబుల్ బాండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. దట్ మీన్స్ బెంజైన్ ఓకేనా. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోబెన్జిన్ ఈస్ రియాక్టెడ్ సోడియం హైడ్రాక్సైడ్ అనడానికి మనం ఏం రాయాలి ఇంటర్మీడియట్ బెంజైన్. ఇట్స్ ఇంటర్మీడియట్ అనేది ఏమవుతుంది బెంజైన్ ఈజ్ ద ఇంటర్మీడియట్ అనమాట ఓకేనా. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్. ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ వాటర్ అనేది ఉన్నది కదా వాటర్ అనేది ఏ విధంగా డిసోసియేట్ అవుతుందంటే H ప్లస్ OH మైనస్ అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ OH మైనస్ అనేది వచ్చి ఇక్కడ యాడ్ అయింది అనుకోండి దెన్ మనకి ట్రిపుల్ బాండ్ అనేది అన్స్టేబుల్ కదా. ఇక్కడ బెంజిన్ లో ట్రిపుల్ బాండ్ అనేది ఈ బెంజైన్ అనేది అన్స్టేబుల్ అనమాట. ఏమవుతుంది ఈ బాండ్స్ అనేవి టువర్డ్స్ దిస్ సైడ్ షిఫ్ట్ అయితే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు ప్రోడక్ట్ చూసినట్లయితే ఏమవుతుందండి అక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా. యాస్టీస్గా డబుల్ బాండ్స్ ఉంటాయి హియర్ హ్యావింగ్ ది నెగిటివ్ ఛార్జ్ అండ్ OH అనే గ్రూప్ అటాచ్ అయింది అనమాట ఓకేనా. దిస్ విల్ అగైన్ రియాక్టెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుందండి ఇక్కడ ఉన్న ప్రోటాన్ అనేది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి H ప్లస్ అనేది యాడ్ అవుతుంది. సో వీ గెట్ బాండ్ హైడ్రోజన్ అవుతుంది. ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే ఏముందండి O మైనస్ Na ప్లస్ అనమాట ఓకేనా. దిస్ విల్ రియాక్టెడ్ విత్ ఎసిడిఫికేషన్ అన్నాడు కదా HCl. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ రిమూవ్ అయిపోయింది కదా ఇక్కడ H ప్లస్ ఉంది. ఈ H ప్లస్ అండ్ Cl మైనస్ కింద బయటకు పోతే ఏమైంది HCl గ్యాస్ అనేది రిమూవ్ అయిపోయింది. ఆ HCl గ్యాస్ అని ఇక్కడ ఎసిడిఫికేషన్ గురించి యూజ్ చేస్తాం అనమాట. ఏమవుతుంది H ప్లస్ Cl మైనస్ ఇక్కడ H ప్లస్ ఉంది ఈ Cl ఇక్కడ OH మైనస్ ఉంది ఇక్కడ Cl ఉంది అనమాట. సారీ O మైనస్ H ప్లస్ కాబట్టి ఏం ఫామ్ అవుతుంది ఫీనోల్ అనే ఫామ్ అయింది అనమాట. అంటే OH గ్రూప్ అనేది ఫామ్ అయింది ఓకేనా. డైరెక్ట్లీ ఫీనోల్ ప్లస్ సోడియం క్లోరైడ్ కింద రాసుకుంటాం ఓకేనా. హియర్ వీ హ్యావ్ ఫీనోల్ ప్లస్ రిమైనింగ్ ఏముంది సోడియం క్లోరైడ్ అనేది సాల్ట్ ప్రొడ్యూస్ అయింది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్స్ ఫ్రమ్ హాలో ఎరిన్స్ అనమాట. జనరల్గా మెకానిజమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు టెక్స్ట్ బుక్లో. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇయర్ బై ఇయర్ టఫ్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండాలన్నమాట. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఫార్మ్డ్ ఇన్ హాలో హెరిన్స్ అన్నాను అనుకోండి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫెనాల్స్లో ఫ్రమ్ హాలో హెరిన్స్ నుండి ఏం ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది అంటే వీ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అనమాట బెంజైన్ ఓకేనా. నేను ఆ ఉద్దేశంతో మీ బెంజైన్ అనేది ఇంటర్మీడియట్స్ అని తెలుసుకోవాలి మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి మెకానిజంని ఓకేనా. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ.
అంటే మేము ఏం చేసాం, ఫస్ట్ మెథడ్ అని క్లియర్ చేసాం. ఓకేనా. నౌ లెట్ us కమ్ టు ద సెకండ్ మెథడ్, దట్ ఈస్ బెంజిన్ ఫెనాక్సైడ్ అన్నమాట. సో ఫ్రమ్ బెంజిన్ సల్ఫాక్సైడ్ సల్ఫోనిక్ యాసిడ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, బెంజిన్ ఈజ్ సల్ఫోనేటెడ్ విత్ ఓలియం. ఓలియం అంటే ఫార్ములా ఏంటండి, H2S2O7 ని ఓలియం అంటారు అన్నమాట. ఓలియం ఈజ్ డిసోసియేట్ చేస్తే ఏ విధంగా ఫామ్ అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది సల్ఫర్ ట్రయాక్సైడ్తో రియాక్ట్ అయితే వి ఫామ్ H2 S2 3 ఉన్నదన్నమాట. H2SO4 కింద రాసుకుంటాం అనమాట. ఏం ఫామ్ అవుతుంది మనకి, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అయిందనమాట. దిస్ విల్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ H+ టు ఫామ్ ద ఫినాల్ ప్రొడ్యూస్ అయింది. With molten sodium hydroxide and acidification of the sodium salt gives rise to phenol అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. ఓకేనా. దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్. ఇప్పుడు నౌ లెట్ us try to understand the its mechanism. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ బెంజిన్ అనేది ఓలియంతో రియాక్ట్ అయితే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. దిస్ సల్ఫోనిక్ యాసిడ్ అండర్గో రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ H+ చేస్తే మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అయిందండి, ఫినోల్ అని ఫామ్ అయిందనమాట. ఓకేనా. ఇది ఓవరాల్ రియాక్షన్ ఇది. నౌ లెట్ us see its mechanism. మెకానిజమ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కదా, మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ యాక్చువల్గా ఫోర్ రియాక్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే విత్ ఇన్ 10 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు. కానీ అది కాదు కదా కాన్సెప్ట్. మనకు కావాల్సింది ఏంటి, మెకానిజమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి యూస్ అవుతూ ఉంటాయి అనమాట. దట్స్ వై మెకానిజమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, బెంజిన్ తీసుకున్నారు అంతేనా. బెంజిన్ తీసుకున్నాం. తర్వాత ఏంటండి, H2S2O7 ఓలియం. ఏ విధంగా ప్రిపేర్ చేస్తారన్నాను, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ సల్ఫర్ ట్రయాక్సైడ్ అని కంబైన్ చేస్తే ఓలియం అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ డబల్ బాండ్ ఓ అండ్ డబల్ బాండ్ ఓ ఏదైతే ఉందో, సారీ ఇది ఏ విధంగా వేద్దాం. ఓకేనా. సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది విచ్ ఈస్ అన్ ఎలక్ట్రోఫైల్. ఇందువల్ల హియర్ వి అబ్జర్వ్ ద 1 2 1 2 1 2, సో టోటల్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. కానీ మనకి ఆక్టేట్ రూల్ ప్రకారం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ యాక్ట్ యాజ్ అండ్ లూయిస్ యాసిడ్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ ఇవి ఇట్లా ఏమంటారు, న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అంటారు అనమాట. ఓకేనా. దీస్ ఆర్ న్యూట్రల్ చార్జెస్ అనేవి ఏముండవు అనమాట. జనరల్గా పాజిటివ్ అంటే మనం ఎలక్ట్రోఫైల్ అంటాం. ఇక్కడ పాజిటివ్ చార్జ్లు అలాంటివి ఏమి లేవు. విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ కంటైనింగ్ సెంట్రల్ ఆటమ్ నుండి డిపెండ్ అయింది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ద న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అంటారు అనమాట. ఇట్ రిక్వైర్స్ 2 ఎలక్ట్రాన్స్ టు కంప్లీట్ టాక్సైడ్ రూల్ అనమాట. ఇక్కడ మనకి ఏంటి, బెంజిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్. ఓకేనా. బెంజిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్, దట్ ఈస్ న్యూక్లియోఫిలిక్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమవుతుంది, బెంజిన్లో నుండి అటాక్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బాండ్ is shifted towards this side, that means here having the negative charge, here having the positive charge. ఈ నెగిటివ్ చార్జ్ వచ్చేసి ఎక్కడ అటాక్ అవుతుంది, సల్ఫర్ ఇక్కడ అటాక్ అయింది అనుకోండి. ఈ డబుల్ బాండ్ అనేది O- కింద షిఫ్ట్ అవుతూ ఉంటుంది. O- కింద షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, బాండ్ అనేది అక్కడ ఉన్న కార్బన్కి సల్ఫర్కి బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో డబుల్ బాండ్, హియర్ నెగిటివ్ చార్జ్ అనేది ఇక్కడ ప్రెసెంట్ ఉంది కాబట్టి ఎస్ O-, ఓకేనా. రిమైనింగ్ డబుల్ బాండ్ O యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఓకేనా. అండ్ హియర్ వీ హ్యావ్ పాజిటివ్ చార్జ్ అనేది ప్రెసెంట్ అయింది. సో ఈ పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, రెసోనేటింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ దిస్ డబుల్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్, దిస్ ఈస్ హ్యావింగ్ ద నెగిటివ్ చార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్. ఇప్పుడు ఏమవుతుందండి, పాజిటివ్కి నెగిటివ్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. Bond, here the double bond shifted towards that, this is having the positive charge, here double bond ఉంది. అగైన్ ఈ డబుల్ బాండ్ అనేది ఎలా షిఫ్ట్ అయింది అనుకోండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. O- డబుల్ బాండ్ O. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి, పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్కి నెగిటివ్కి అగైన్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, బాండ్ హియర్ డబుల్ బాండ్, హియర్ పాజిటివ్ చార్జ్ అండ్ సేమ్ ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్ బాండ్ O-, డబుల్ బాండ్ O అనమాట. ఇక్కడ ఏముంది, హైడ్రోజన్ ఉన్నది కదా, దిస్ హైడ్రోజన్ ఈస్ రిమూవ్డ్ యాజ్ H+ అనమాట. H+ కింద రిమూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ రిమూవ్ అయినటువంటి H+, ఇక్కడ O- బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మైనస్ డబుల్ బాండ్ ఫామ్ అవుతాయి. అంటే ఆరోమేటైజేషన్ అనేది ఏమవుతుంది, రీగెయిన్ అయింది అనమాట. అండ్ ఎస్ డబుల్ బాండ్ O అండ్ డబుల్ బాండ్ O అండ్ OH.
ఓకే, అర్థమైందా? ఈ O మైనస్ అనేది H ప్లస్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఫామ్ అయిందనమాట. దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం సింపుల్‌గాను, దీన్ని వి ఇండికేటెడ్ యాజ్ SO3H అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ద బెంజీన్ సల్ఫోనిక్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇప్పుడు మనకు అప్ టు మెకానిజం ఎంతవరకు వచ్చాం? హియర్ మనం రియాక్షన్‌లో చూసినట్లయితే ఇక్కడ వరకు వచ్చాం అనమాట మెకానిజం అనేది. ఇంకేమైంది? ఈ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H ప్లస్‌తో రియాక్ట్ అవ్వాలి. దాని మెకానిజం కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్‌ని ఏ విధంగా రిటర్న్ చేయొచ్చండి? ఏ విధంగా రాసుకోవచ్చు? బెంజీన్ ప్రెజెంట్ అయి ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు? ఎస్ డబుల్ బాండ్ ఓ OH కింద రిప్రజెంట్ చేయొచ్చు. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా! సోడియం హైడ్రాక్సైడ్‌తో రియాక్ట్ అయిందనుకోండి. మనకేం ఫార్మ్ అవుతది? ఇక్కడ OH మైనస్ Na+ కింద అన్నమాట. ఈ Na+ అనేది ఇక్కడున్న ప్రోటాన్‌ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంటే సో, వాటర్ కింద బయటికెళ్ళిపోద్దనమాట. ఓకేనా? సో, అలా అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? O- కదా! ఈ O- Na+ అనే ఉంటదనమాట. దట్ గివ్స్ రైజ్ టు హియర్ వి హావ్ డబుల్ బాండ్ ఎస్, డబుల్ బాండ్ O- అండ్ Na+ కింద రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే 350 డిగ్రీస్ అనేది అగైన్ వి టేక్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ 350 డిగ్రీ సెల్సియస్ అనే కెల్విన్‌లో తీసుకుంటాం అనమాట. 350 కెల్విన్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఇక్కడున్న ప్రోటాన్ అనేది అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే H+ కింద బయటకొచ్చేస్తది. ఈ కాంపౌండ్ మొత్తం రిమూవ్ అయిపోద్దనమాట. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉందనమాట. అగైన్ ఇన్ దిస్ ఆల్సో వి ఫార్మ్ ద ఇంటర్మీడియేట్ బెంజైన్ అనే ఇంటర్మీడియేట్ ఫార్మ్ అయిందనమాట. బెంజైన్ అంటే ఏంటండి? ట్రిపుల్ బాండ్ బెంజిన్ మీద ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని బెంజైన్ ఇంటర్మీడియేట్ అంటారనమాట. ఓకేనా? అండ్ అగైన్ దిస్ బెంజైన్ ఇంటర్మీడియేట్ దేనితో రియాక్ట్ అవుతది? సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఇక్కడ వాటర్ కింద రిమూవ్ అయిపోయింది కదా! వాటర్ అనేది Na+OH- కింద ఉంటది కదా! OH- అనేది ఇక్కడ అటాక్ అవుతదనమాట. ఓకేనా? ఈ బాండ్ దగ్గర అటాక్ అయితే ఈ డబుల్ బాండ్ అనేది ఇటు సైడ్ ట్రిపుల్ బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అవుతే ఏమవుతది? ఇక్కడ నెగెటివ్ చార్జ్ ఉంటది. ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంటదనమాట. సో, వి ఫార్మ్ బాండ్ OH ఇక్కడ ఏమవుతది? నెగెటివ్ చార్జ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమైంది? నెగెటివ్ చార్జ్ అండ్ డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ OH అనమాట. దిస్ విల్ రియాక్ట్ విత్ HClతో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది? అసిడిఫికేషన్ అనమాట. ఈ ప్లస్, మైనస్ ఉంది కదా! ఇక్కడ ఏమవుతుందండి? H అనేది యాడ్ అవుతుందనమాట. సో, వి ఫార్మ్ బాండ్ హైడ్రోస్ అండ్ బాండ్ OH అనమాట. అట్ లాస్ట్ వి గెట్ ది ప్రొడక్ట్ ఫినోల్ అనేది మనకు అబ్టైన్ అయింది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ హౌ బెంజీన్ రియాక్ట్ విత్ ఓలియం టు గెట్ ద benzene sulfonic acid and then it will react to sodium hydroxide and acidification to form the phenol అనమాట. This is all about the mechanism of ఫ్రమ్ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్ నుండి ఫినోల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజం. ఓకేనా? ఒకటికి 2 సార్లు చూడండి. మెకానిజం అనేది ఏదైతే ఉందో 1, 2 టైమ్స్ చూస్తే యూ విల్ గెట్ ది కాన్సెప్ట్. ఓకేనా? ఈ మెకానిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సరే ఈ మెకానిజం ఇప్పుడు యూస్ అవ్వ కాకుండా తర్వాత నెక్స్ట్ రియాక్షన్స్‌లో కూడా యూస్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ డయోజనియస్ సాల్ట్స్. ఫ్రమ్ డయోజనియస్ సాల్ట్స్ నుండి వి కెన్ ఈజీలీ ప్రిపేర్ ఫినోల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవి ఏ విధంగా చూద్దాం. ఇవి ఆల్రెడీ దీని యొక్క బెంజీన్ డయోజనియస్ సాల్ట్స్ అంటే ఇండైరెక్ట్‌లీ ఏమంటున్నాడు? శాన్ మేయర్స్ అంతేనా? శాన్ మేయర్స్ రియాక్షన్ అనమాట. వి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ శాన్ మేయర్స్ మెకానిజం డీటెయిల్ ఇన్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్‌లో శాన్ మేయర్ రియాక్షన్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే మెకానిజం అనేది ఒకసారి ప్లేలిస్ట్‌లో ఉన్నది వెళ్లి చెక్ చేయండి. ఓకేనా? వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందనమాట. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని 10 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అంటే డైలీగా ఫాలో అయ్యేవారికి రొటీన్ అనిపిస్తుంటదనమాట. అందువల్ల ఇదేం చేస్తున్నానంటే ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ అండ్ వాచ్ ద వీడియోస్ ఆన్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మేమేంది డైరెక్ట్‌గా మనకి ఏం చేస్తాం ఇది ప్రైమరీ ఎమిన్స్ అనమాట. ఓకేనా? ఓన్లీ ప్రైమరీ ఎమిన్స్ షోస్ ది శాన్ మేయర్స్ రియాక్షన్. వెన్ దిస్ ప్రైమరీ ఎమిన్ రియాక్ట్ విత్ NaNO2 అండ్ HCl అనమాట. అప్పుడు ఏం ఫార్మ్ అవుతది? HNO2 ఫార్మ్ అవుతదనమాట. నైట్రస్ యాసిడ్ ప్లస్ NaCl అని కింద బయటకు పోద్దనమాట. దిస్ నైట్రస్ యాసిడ్ ఎమిన్ ఫార్మ్ రియాక్ట్ అవుతే ఏం ఫార్మ్ అవుతుంది? బెంజిన్ డయోజోనిక్ క్లోరైడ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయన్నమాట. దిస్ విల్ రియాక్టెడ్ విత్ వాటర్ అండ్ వామ్ అనమాట. వామ్‌తో రియాక్ట్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఫినోల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. అండ్ N2 గ్యాస్ అండ్ HCl గ్యాస్ అని ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా?
దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఫీనోల్స్ ఫ్రమ్ డయాజోనియం సాల్ట్స్ అనమాట. ఇక్కడ కండిషన్ చూసుకోవాలి. ఎప్పుడైతే బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ అనేది వామ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు వీ విల్ గెట్ ది ఫీనోల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. N2 గ్యాస్ అండ్ HCl గ్యాస్ కూడా బయటకు వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, ప్యూర్ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి N2 గ్యాస్ అండ్ HCl గ్యాస్ అనే గ్యాసెస్ కాబట్టి మనకి ప్రొడక్ట్ నుండి ఈజీగా ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి అనమాట. దెన్ వీ గెట్ ద ప్యూర్ ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఏంటండి, ఫ్రమ్ క్యూమిన్ అనమాట. క్యూమిన్ అంటే ఏంటి, ద క్యూమిన్ విచ్ మీన్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే క్యూమిన్ అంటాడు, క్యూమిన్ అన్న అనొచ్చు, లేకపోతే ఐసోప్రొపైల్ బెంజిన్ అంటారు అనమాట. క్యూమిన్ అన్న ఐసోప్రొపైల్ బెంజిన్ అన్న సో స్ట్రక్చర్ అనేది సేమ్ టు సేమ్ అన్నమాట. ఇక్కడ ఐసో గ్రూపే కదండి, దీని ఏమంటారు 1 2 3 ఐసోప్రొపైల్ గ్రూప్ బెంజినే కదా. ఐసోప్రొపైల్ అనేది బెంజిన్ మన ప్రెసెంట్ అయ్యింది కాబట్టి ఐసోప్రొపైల్ బెంజిన్ అన్నారు. దీన్నే నార్మల్ నేమ్ కింద ఏమన్నారు, క్యూమిన్ కింద రాసుకున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, క్యూమిన్ అన్న ఐసోప్రొపైల్ బెంజిన్ అన్న సేమ్ టు సేమ్ అనమాట. ఓకే, ఒకసారి మ్యాటర్ చూద్దాం ఏముందో. ఫినోల్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, హైడ్రోకార్బనే కదా ఇందువల్ల అంటే దెర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ తప్పించి మిగతా ఎలిమెంట్స్ అనేవి ఏం లేవు. ఓకే, క్యూమిన్ దట్ మీన్స్ ఐసోప్రొపైల్ బెంజిన్. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐసోప్రొపైల్ బెంజిన్ విచ్ మీన్స్ క్యూమిన్ అనమాట ఈస్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ టు క్యూమిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి క్యూమిన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమైందండి, ఇన్సర్షన్ టేక్స్ ప్లేస్ అయిందనమాట. కార్బన్కి ఇక్కడ ఉన్న కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఏమైంది, ఆక్సిడేషన్ అయిందనమాట. ఆక్సిడేషన్ అంటే ఏంటండి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి ఎడిషన్ అయ్యాయా. ఓకే, దిస్ విల్ రియాక్టెడ్ విత్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫినోల్ అండ్ ఎస్టోన్ బై ట్రీటింగ్ విత్ డైల్యూట్ యాసిడ్స్ అనమాట. ఎస్సిఎల్తో ఎప్పుడైతే రియాక్ట్ చేసామో ఫినోల్ కింద అండ్ మనకి ఐసోప్రొపైల్ బెంజిన్ ఎస్టోన్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ద ఫార్మ్డ్ ఎస్టోన్ బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈస్ ఆల్సో అబ్టైన్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ బై దిస్ మెథడ్. అంటే మనకి ఫినోలే కాకుండా ఈ బై ప్రొడక్ట్ వచ్చింది చూసారా, ఈ కీటోన్ అనేది కూడా దట్ మీన్స్ ఎస్టోన్ అనమాట. ఈ ఎస్టోన్ అనేది కూడా లార్జ్ అమౌంట్లో మనకి ఉంటుంది అంటున్నమాట. దిస్ ఎస్టోన్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ లార్జ్ అమౌంట్, లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ మెథడ్లో. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యూమిన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యూమిన్ రియాక్షన్. ఓకేనా, క్యూమిన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే వీ గెట్ ద క్యూమిన్ పెరాక్సైడ్, క్యూమిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విచ్ దెన్ రియాక్టెడ్ విత్ HCl తో రియాక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్తో రియాక్ట్ చేస్తే ఫినోల్ ప్లస్ ఎస్టోన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, దీని యొక్క మెకానిజం చూద్దాం. దిస్ మెకానిజం ఈస్ వెరీ సింపుల్, వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, దీని యొక్క మెకానిజం ఒకసారి ట్రై చేద్దాం, అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని నుంచి స్టార్ట్ చేద్దాం అంటే క్యూమిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందువల్లంటే ఎప్పుడైతే ఐసోప్రొపైల్ బెంజిన్ ఆర్ క్యూమిన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్, ఆక్సిడేషన్ జరిగింది అంటే ఇన్సర్షన్ ఆఫ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ అయింది అనమాట. సో వీ గెట్ C bond CH3 the structure of cumin hydrogen peroxide. Okay na, C bond CH3 bond CH3 bond oxygen bond hydrogen. Okay na, here having lone pair of electrons. ఇది ఫస్ట్ దేంతో రియాక్ట్ చేశాడండి, HCl తో రియాక్ట్ చేశాడు, H+. ఓకేనా, ఇట్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ డొనేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆక్సోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఇదంతా కూడా సేమ్ టు సేమ్, దట్ గివ్స్ రైజ్ టు C bond CH3 bond CH3 and two lone pair of electrons and oxygen పాజిటివ్ చార్జ్, వన్ లోన్ పేర్ అండ్ టూ హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా ప్రెసెంట్ అయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, మనకి కాన్సెప్ట్ ఏం తెలుసు, ఒక కాంపౌండ్లో ఇలా వాటర్ అనమాట, వాటర్ రిమూవింగ్ కాంపౌండే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకోని ఏమవుతుంది, వాటర్ కింద బయటకు పోద్ది అనమాట, వాటర్ కింద బయటికి రిమూవ్ అయిపోద్ది. ఓకే, హియర్ దిస్ ఆక్సిజన్ హ్యావింగ్ ది పాజిటివ్ చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బాండ్ ఇక్కడ ఉన్న కార్బన్ అనేది ఏదైతుంది, ఈ బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకోని ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ అర్థమైంది కాన్సెప్ట్. అప్పుడు ఏమవుతుంది, కార్బన్ ఇక్కడ కార్బన్ బాండ్ బ్రేక్ అయిపోయి కార్బన్కి ఆక్సిజన్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ అర్థమైందా, బాండ్ ఇక్కడ ఏమైంది, దీనికి అటాచ్మెంట్ ఏమున్నాయి,
C bond, CH3, bond CH3, and we have positive charge. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తే ఇక్కడ వాటర్ అనేది ఉన్నది కదా, ఇక్కడ వాటర్ ఏమవుతుంది, వాటర్ ఆక్సిజన్ హ్యావింగ్ ది 2 లోన్ పేర్ డొనేట్స్ 1 ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ డొనేట్ చేస్తే మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, OH గ్రూప్ యాడ్ అవుతుంది అనమాట డైరెక్ట్లీ. అర్థమవుతుందా, ఇక్కడ ప్రొడక్ట్ అనేది చూసినట్లయితే ఏం ఫామ్ అవుతుందండి, బాండ్ సి బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ పాజిటివ్ బాండ్ హైడ్రోజన్. ఓకేనా, సారీ ఇక్కడ ఆక్సిజన్. ఓకేనా, ఇక్కడ ఆక్సిజన్ మిస్ చేసాం. ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిజన్. వన్ సెకండ్ ప్లీజ్, 1 సెకండ్. ఓకేనా, ఆక్సిజన్ సి బాండ్ CH3 బాండ్ CH3 అండ్ బాండ్ ఆక్సిజన్ బాండ్ హైడ్రోజన్ అండ్ పాజిటివ్ చార్జ్ ఒక లోన్ పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకుంటూ న్యూట్రలైజ్ ఆక్సిజన్ H+ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏమవుతుందండి, బాండ్ O బాండ్ C బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ OH అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైంది, ఈ బాండ్ దిస్ బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఈ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకున్నా అంటే ఆక్సిజన్కి కార్బన్కి, ఆక్సిజన్ హ్యావింగ్ ది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, హియర్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏమవుతాయి, డొనేట్స్ 1 ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ డొనేట్ చేస్తుంది. ఓకేనా, డొనేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఫర్దర్ చూద్దాం. ఫెనాక్సైడ్ అని ఫామ్ అయింది అనమాట. ఇక్కడ ఏమైంది, ఇక్కడ O- కింద ఫామ్ అయింది. అండ్ ఇక్కడ కాంపౌండ్లో చూసినట్లయితే ఏమవుతుందండి, C డబల్ బాండ్ O పాజిటివ్ అండ్ పాజిటివ్ సారీ హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్ అండ్ 2 మెథైల్ గ్రూప్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ చార్జ్ న్యూట్రలైజ్ చేయడానికి H+ కింద బయటకు వచ్చేస్తాం అంటే H+ అటాక్ ఆన్ O- కింద అటాక్ అయితే ఏం ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, మనకు కావాల్సినటువంటి ఫీనోల్ ప్రొడక్ట్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా, వి గెట్ ది ఫీనోల్ ప్రొడక్ట్ ప్లస్ H+ అనేది ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిందో కీటోన్, we get the ketone as well as a phenol product and form అయిందన్నమాట. This is all about the mechanism of cumene. From cumene నుండి ఆల్కహాల్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, క్యూమిన్స్ విచ్ మీన్స్ ఐసోప్రొపైల్ బెంజిన్ అనమాట. ఫ్రమ్ ఐసోప్రొపైల్ బెంజిన్ ఆర్ క్యూమిన్ నుండి ఫీనోల్స్ అనేవి ఈ విధంగా మనం అబ్టైన్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజమ్స్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏ మెథడ్, ఫ్రమ్ హాలోఎరిన్స్, ఫ్రమ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, ఫ్రమ్ డయాజోనియం సాల్ట్స్ నుండి అండ్ ఫ్రమ్ క్యూమిన్స్ నుండి కూడా ఫీనోల్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీనోల్ ఈస్ ఫ్రమ్ క్యూమిన్. మనకు వరల్డ్ వైడ్గా ఫీనోల్ అనేది క్యూమిన్ నుండి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్స్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, విత్ రెస్పెక్ట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దీని నుండి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, దీనికి సెపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు కాబట్టి ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఒకసారి కాన్సెప్ట్ అనేది మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది కదా, ఇప్పటి వరకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, దాని ఎక్స్ప్లెనేషన్కి మనం ఏం చేస్తున్నాం, అప్లై కూడా తోడైతే మనకి ఇంకా కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఉండిపోద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, సో హౌ ఆర్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్స్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ సూటబుల్ బై గ్రిగ్నోల్ రియేజెంట్ ఆన్ మెథనాల్ అనమాట. అంటే మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి కావాలి, అక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, మెథనాల్ ఇచ్చాడు అనమాట. మెథనాల్ అంటే ఏంటండి, ఫార్మాల్డిహైడ్. ఓకేనా, మెథనాల్ అంటే ఫార్మాల్డిహైడ్, దీని తగ్గ సూటబుల్ గ్రిగ్నోల్ రియేజెంట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే సూటబుల్ గ్రిగ్నోల్ రియేజెంట్ తీసుకోవాలి. అండ్ కామన్ వన్ ఏంటి, మెథనాల్ అనేది కామన్. అదేవిధంగా ఈ ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే మెథనాల్ అనేది కామన్, వీ హ్యావ్ టు టేక్ గ్రిగ్నోల్ రియేజెంట్ డిఫరెంట్లీ. ఓకేనా, ఇది ప్రీవియస్ వీడియో అనమాట, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో ఫ్రమ్ గ్రిగ్నోల్ రియేజెంట్ నుండి ఆల్కహాల్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసి మెథడ్ డిస్కస్ చేసి ఇక్కడ రివిజన్ కింద యూజ్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాను కదా, నేను గ్రిగ్నోల్ రియేజెంట్ ఏం తీసుకుంటానంటే ఈ పార్ట్ మొత్తం గ్రిగ్నోల్ రియేజెంట్ కింద తీసుకుంటాను. ఓకేనా, మనకు ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది, CH3
మనకి ఆన్సర్ కావాలంటే క్వశ్చన్ కూడా ఏం చేయాలి? దీని పార్ట్ ప్రకారంగా తీసుకోవాలి మనం. ఏం చేస్తాను? CH బాండ్ CH3 బాండ్ MgBr. ఇక్కడ ఏదవుతుందండి? ఐసోప్రొపైల్. దీని నేమ్ ఏంటి? ఐసోప్రొపైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఓకేనా? ఐసోప్రొపైల్ మెగ్నీషియం బ్రోమైడ్ కింద రాసుకుంటాం. దిస్ విల్ రియాక్ట్ విత్ దేంతో రియాక్ట్ అవుతుందండి? ఫార్మాల్డిహైడ్ అంటే మెథనాల్తో రియాక్ట్ అవుతుంది. వి నో దట్ ద కార్బనల్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ కదా. ఇది మైనస్ కింద పాజిటివ్ కింద. ఇందువల్ల మెగ్నీషియమ్స్ అనేవి ఈజీగా ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఏం చేస్తాయి? ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్. ఈ బాండ్ ఏమవుతుంది? నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఎక్కడ అటాక్ అవుతుందండి? ఈ కార్బన్ అనమాట. సో దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్. ఇప్పుడు మనకు ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? H3C బాండ్ CH3. ఇక్కడ ఈ కార్బన్కి దీనికి కదా C బాండ్ హైడ్రోజన్ O మైనస్. ఓకేనా? O మైనస్ అంటే ఇక్కడ Mg ప్లస్ ఉంది కదా, దీన్ని న్యూట్రలైజ్ చేస్తాం అన్నమాట. O మైనస్ని MgBr అనేది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో హియర్ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఎప్పుడైతే దీని హైడ్రాలసిస్ అండ్ H ప్లస్ చేసాం అనుకోండి, ఇక్కడ H అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మన ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది? CH3 బాండ్ CH3 బాండ్ CH2OH ప్లస్ MgOHBr. ఓకే, అర్థమైందా? మనకి రిక్వైర్డ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయిపోయిందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ పోస్ట్ ప్రిపరేషన్. దాంట్లో ఇక్కడ ఏం తీసుకున్నాను? ఇక్కడ మన గ్రిగ్నోడ్ రియేజెంట్ తీసుకునే దాన్ని బట్టి మన ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే విత్ రెస్పెక్ట్. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చి దాని క్వశ్చన్ తయారు చేయమంటే సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు సొల్యూషన్ ప్రకారంగా కదా మనం క్వశ్చన్ అనేది తయారు చేస్తాం. ఇన్ ది సేమ్ వే నేను ఏం చేశాను? ఇక్కడ ఫార్మాల్డిహైడ్ అంటే ఒక కార్బన్ ఆల్రెడీ ఉంది. సో ఈ కార్బన్స్ ఏం చేసుకుంటాను? ఐసోప్రొపైల్ మెగ్నీషియం బ్రోమైడ్ కింద తీసుకుంటే ప్రొడక్ట్స్ అని వచ్చేస్తాయి. సో ఇక్కడ దీనికి ఒక హింట్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఓకేనా? లేకపోతే చేసేస్తాను, ఒకసారి చూడండి. మనం గ్రిగ్నోడ్ రియేజెంట్ తీసుకోవాలి. గ్రిగ్నోడ్ రియేజెంట్ అంటే ఫార్మాల్డిహైడ్లో ఈ బెంజిన్ ఉంది, మిథనాల్లో ఏముంది? ఒక కార్బన్ ఉంది. సో ఈ మొత్తం తీసుకోవాలన్నమాట. సైక్లోహెక్సేన్ తీసుకోవాలి. దీంతో పాటు గ్రిగ్నోడ్ రియేజెంట్ కింద సో MgCl కింద రాసుకుంటాను. ఓకేనా? ఇదే కదా గ్రిగ్నోడ్ రియేజెంట్. దిస్ విల్ రియాక్టెడ్ విత్ ఫార్మాల్డిహైడ్. దట్ మీన్స్ మెథనాల్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుందండి? ప్లస్ మైనస్ కదా. ఈ మైనస్ వచ్చి కార్బనల్ కాంపౌండ్ మన అటాక్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? బాండ్ CO మైనస్. ఓకేనా? 2 హైడ్రోజన్స్ అండ్ ఇది న్యూట్రలైజ్ చేస్తూ MgBr. దిస్ ఆన్ రియాక్షన్ విత్ వాటర్ అండ్ H ప్లస్తో రియాక్ట్ చేస్తే మనకి ఏం ప్రొడక్ట్ ఫామ్ అవుతుందండి? బాండ్ CH2OH ప్లస్ MgOHBr ప్రొడక్ట్, MgOHCl ప్రొడక్ట్ అనమాట. మనకు కావాల్సిన ప్రొడక్ట్ వచ్చిందా? సో దిస్ ఈజ్ ద రియాక్టెంట్ కింద మెగ్నీషియం తీసుకోవాల్సిన, అంటే గ్రిగ్నోడ్ రియేజెంట్ తీసుకోవాల్సిన ప్రొడక్ట్ రియాక్టెంట్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 7.4. నౌ లెట్ us కమ్ టు ద 7.5. ఓకేనా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్న ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో ప్రిపేర్ చేసుకున్నాం. ఒకసారి కాన్సెప్ట్ రివిజన్ చేస్తే మీరు కూడా అటెంప్ట్ చేయొచ్చు క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏమంటున్నాడండి? ఎప్పుడైతే ఇదేంటి? అన్సిమెట్రికల్ ఆల్కిన్ అనమాట. ఈ క్లాస్లో ఏం చేసుకోవాలి? అన్సిమెట్రికల్ ఆల్కిన్, వాటర్ ఉంది, H ప్లస్ ఉంది. అంటే ఏంటి? మనకి మార్కోనికోవ్స్ రూల్ ప్రకారం ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వాలి. మార్కోనికోవ్స్ రూల్ ఏం చెప్తుంది? ఇక్కడ నెగిటివ్ పార్ట్ అంటే ఏంటి? H ప్లస్ OH మైనస్ కదా. The negative part which is attacked on alkene carbon which having the lowest number of hydrogens అనమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే మార్కోనికోవ్స్ రూల్, ఇక్కడ OH మైనస్ ఉంది కదా, అంటే ఈ నెగిటివ్ పార్ట్ అనేది ఈ ఆల్కీన్ అనమాట. అంటే డబల్ బాండ్ ఇన్వాల్వ్ అయిన కార్బన్స్ ఉన్నాయి చూసారు, ఈ రెండు కూడా డబల్ బాండ్లో ఇన్వాల్వ్ అయిన కార్బన్స్. ఎక్కడ అటాక్ అవుతుందంట? ఎక్కడైతే లోయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ అటాక్ అవుతుంది అనమాట. అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో మేజర్ ప్రొడక్ట్ ఏమవుతుందండి? CH3 CH బాండ్ OH బాండ్ CH3 అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. మైనర్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఇట్ సైడ్ యాడ్ అయింది అనుకోండి, హయ్యర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దగ్గర యాడ్ అయితే ఏమవుతుంది? బాండ్ CH2 బాండ్ CH2OH అనమాట. ఓకేనా? ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మార్కోనికోవ్స్ అండ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ప్రకారం తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ సోడియం బోరోహైడ్రేట్ చూసినట్లయితే
హియర్ వీ హ్యావ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సోడియం బోరోహైడ్రైడ్ అనేది అండ్ లిథియం బోరోహైడ్రైడ్ వీ హ్యావ్ కంపారిజన్ అన్నమాట. ఇక్కడ కంపారిజన్ కంపారిజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను ఏంటది సోడియం బోరోహైడ్రైడ్ అండ్ లిథియం బోరోహైడ్రైడ్ కంపారిజన్ ఏం చేశానంటే, సో లిథియం బోరోహైడ్రైడ్ ఈస్ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, మనం కంపారిజన్ ఏం చేసాం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ప్రీవియస్ వీడియోస్లో ఏంటి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది ఏదైతే ఉందో స్ట్రాంగెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్, ఇట్ కెన్ రిడ్యూస్ ఎనీథింగ్ అనమాట. ప్రతి దాన్ని కూడా రిడ్యూస్ చేయొచ్చు. కానీ సోడియం బోరోహైడ్రైడ్ అనేది అది ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఇవి ఎస్టర్స్ని వాటిని కూడా రిడ్యూస్ చేయలేదన్నమాట ఆల్కహాల్స్ కింద. ఇక్కడ ఏమవుతుంది, సో సోడియం బోరోహైడ్రైడ్ ఇచ్చాడు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమంటారు, ఎస్టర్స్ని కూడా ఆల్కహాల్స్ కింద రాసేస్తాం అనమాట. కానీ ఈ సోడియం బోరోహైడ్రైడ్ అనేది దానికి అంత పవర్ లేదు కాబట్టి దీన్ని రిడ్యూస్ చేయదు. ఓన్లీ ఏం చేస్తుంది, ఇక్కడున్న కీటోన్ని ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట. సో ప్రొడక్ట్ ఏమవుతుందండి, అప్పుడు బాండ్ CH2 సేమ్ ఇది ఎలా ఉండిపోద్ది అనమాట. C+O ఎస్టర్ అనేది సేమ్ ఉండిపోద్ది. ఇక్కడ కీటోన్ అనేది ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. ఓకేనా, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేశారు, సోడియం బోరోహైడ్రైడ్ ఆల్డిహైడ్ని ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఏ విధంగా వస్తుంది, CH3 CH2 CH బాండ్ CH3 బాండ్ CH2 OH అనమాట. ఓకేనా, ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేసి నో లెట్ us ట్రై టు నేమ్ ఇట్స్ ఐయుపాక్ నేమ్ ట్రై చేద్దాం. హియర్ 1 2 3 4 ఏమైందండి, సెకండ్ పొజిషన్లో మెథైల్ ఉంది. సో 2 మెథైల్ బ్యూటేన్ 1 మోల్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. దీనికి కూడా ఐయుపాక్ నేమ్ పెట్టడానికి ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ 7.4 అండ్ 7.5 మనకు అప్లై చేసినటువంటి కాన్సెప్ట్. ఐ హోప్ ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన 7.4 7.5 అనేది ప్రీవియస్ వీడియోస్ అనమాట. అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లోది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఒకసారి రివిజన్ అయిపోయింది ఈ క్వశ్చన్స్ వల్ల. ఓకేనా, ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా సెండ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఐ విల్ క్లారిఫై విత్ ఇన్ 1 అవర్లో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఆ డౌట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ద్వారా అవ్వలేకపోతే ఐ విల్ సెండ్ యూ జూమ్ లింక్ ఆర్ గూగుల్ లింక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్.